క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ మన రక్షకుడును ప్రభువునైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, గమనించండి, గత కొద్ది కాలం నుంచి అనివార్య పరిస్థితుల వల్ల నేను యూట్యూబ్ ద్వారా మీకు వాక్యాన్ని అందించలేకపోయాను. ముందుగా దానిని బట్టి నన్ను క్షమించండి. ఎందుకంటే దేవుని వాక్యము ఎడతెగక మనము ధ్యానించవలసిన వారమై ఉన్నాము కనుక అలాంటి ఆ యొక్క క్రమాన్ని మనము కొన్ని పరిస్థితుల వల్ల ఈ అనారోగ్య పరిస్థితులు కొన్ని ఇవన్నీ నన్ను ఇబ్బంది పెట్టడం వల్ల నేను వాక్యాన్ని మీకు అందించలేకపోయాను. అయితే దేవుని కృపను బట్టి తిరిగి మరి స్వస్థత చేకూరి మీ అందరితో దేవుని వాక్యాన్ని పంచుకునేటటువంటి మహాకృప భాగ్యము దేవుడు నాకు ఇచ్చినందుకై ముందుగా దేవునికి హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. ప్రియమైన వాళ్ళారా, గమనించండి, వాక్యము ఎంతగా మనము ధ్యానించడానికి ఇష్టపడతామో, ఎంతగా దేవుని మార్గంలో నడవటానికి మనం ప్రయత్నం చేస్తామో, అదే రకమైనటువంటి క్రమంలో, అదే రకమైనటువంటి వ్యతిరేక కోణంలో సాతానుడు మనల్ని బలహీనపరచడానికి, మనల్ని దేవుని సన్నిధి నుంచి దూరం చేయడానికి వాడు కూడా అదే రకమైనటువంటి శక్తితో, అదే రకమైనటువంటి ప్రణాళికతో మనల్ని బలహీనం చేయడానికి ప్రయత్నిస్తాడు. ఈ యొక్క పోరాటంలో మన పరిశుద్ధ జీవనానికి సాతాను బంధనానికి మధ్య జరిగే ఈ పోరాటంలో మనము దేవుని యొక్క మహాశక్తిని బట్టి విజేతలుగా నిలవలసిన వాళ్ళమై ఉన్నాం. దీనికి చిన్న ఉదాహరణగా మనము ఒక విత్తనాన్ని తీసుకుంటే, ఒక విత్తనము భూమిలో రైతు నాటుతాడు. ఎప్పుడు నాటుతాడు? వర్షం కురిచినప్పుడు భూమి చదును చేసి ఆ యొక్క భూమిలో పడినటువంటి వర్షము ఈ యొక్క విత్తనము మొలవటానికి సరిపోయినంత ఆ జీవాన్ని, జలాన్ని ఇవ్వగలదని భావించినప్పుడు రైతు ఏం చేస్తాడంటే ఆ విత్తనాన్ని భూమిని చదును చేసి దానిలో నాగలుగుని ఇవన్నీ మనందరికీ తెలిసింది భూమిలో పెట్టినాక ఇప్పుడు ఆ విత్తనం భూమిలోకి వెళ్ళిపోయింది. అంటే చుట్టూ చీకటి, అంధకార బంధురము. అలాగే చీకటిలోనే కాదు, ఆ చీకటితో పాటు ఇంకేమేమి ఉంటాయి అంటే సూక్ష్మక్రిములు ఉంటాయి, కీటకాలు ఉంటాయి. తనని తినేయడానికి, తన యొక్క జీవాన్ని మింగివేయడానికి చుట్టుపక్కల ఆ భూమిలో ఆ యొక్క పాతిపెట్టబడినటువంటి ఆ అంధకార బంధురమైనటువంటి ఆ ప్రదేశంలో అనేకమైనటువంటి క్రిములు, కీటకాలు ఆ యొక్క ఉన్నటువంటి విత్తనాన్ని తిని తమ ఆకలి తీర్చుకోవడానికి అవి ఆ విత్తనం మీద దాడి చేస్తూ ఉంటాయి. అంటే ఇప్పుడు ఏమైంది? విత్తనము బయట ప్రశాంతంగా ఉన్నటువంటి ఆ విత్తనము భూమిలో పాతిపెట్టబడేసరికి ఆ వేడికి, ఆ ఉక్కకి, అంధకారంలో చిక్కుకుపోయి బాధపడుతున్న సమయంలోనే రెండో వైపు తనని చంపివేయాలని, తనని మింగివేయాలని సూక్ష్మక్రిములు, కీటకాలు ఆ విత్తనం మీద దాడి చేస్తాయి. వీటన్నిటి నుంచి తప్పించుకొని ఆ యొక్క విత్తనము తన జీవాన్ని కాపాడుకుంటూ తన శరీరంలో ఉన్నటువంటి, అనగా ఆ విత్తనానికి జీవం మీ అందరికీ తెలుసు, ఒక కొండి లాంటిది ఉంటుంది. అదే ఆ విత్తనానికి జీవం. ఈ యొక్క విత్తనము తన మిగతా ప్రాంతాన్నంతా కూడా ఆ విత్తనం, ఆ జీవం అనబడే విత్తనానికి ప్రాణం పోస్తూ దానిని బ్రతికిస్తూ ఉంటుంది. అలా బ్రతికించబడినటువంటి ఆ యొక్క విత్తనము ఏం చేస్తుందంటే భూమిని కొంతకాలానికి, ఒక వారం 10 రోజులకి వీటన్నిటిని తట్టుకొని ఆ విత్తనము బయటకు వస్తుంది. నేలని చీల్చుకొని బయటకు వస్తుంది. చీల్చుకొని వచ్చి చిన్నగా క్రమంగా ఎదుగుతూ పెద్ద వృక్షం అయిపోతుంది. అలాగే అనేకులకి అది నీడిస్తుంది, ఆశ్రయం ఇస్తుంది. అనేకుల యొక్క ఆహారాన్ని, ఆకలి దప్పులను తీరుస్తుంది. ఒక్క విత్తనముగా భూమిలోనికి వెళ్ళి ఈ యొక్క క్రిములు, కీటకాలు, అంధకార బంధురమైనటువంటి ఆ భూమి లోపల దాచబడి ఆ చీకటిలో పోరాటం చేసిన విత్తనము తన జీవాన్ని కాపాడుకొని పైకి భూమిని చీల్చుకుంటూ వచ్చి మొక్కై ఇంతగా ఎదిగి మహావృక్షమై చూడండి, ఇవాళ
ఆ వృక్షం ఏమవుతుంది, అనేకుల మందికి ఆచరణ అవుతుంది, అనేకులకి ఆకలి దప్పులు తీర్చేటటువంటి స్థాయికి ఎదిగింది. అలాగే విశ్వాసంలో మనము ఇక్కడ ఈ విత్తనం దేనికి ఉదాహరణ అంటే మనం విశ్వాసం. మనము విశ్వాసము సాధ్యం కాదు. మామూలుగా ఊరకొరక ఏదో మాట్లాడుకొని ప్రార్థన చేసుకుంటే దానిని విశ్వాసం అనము. ఎందుకని అది సోదరుడు. ఒక బంగారము పుటం వేయబడితేనే బంగారానికి విలువ ఎట్లాగో అలాగే మనము విశ్వాసులు అనబడే వాళ్ళము ఈ లోకరీతిగా అనేక సమస్యలు సోదరులు ఎప్పటికప్పుడు మనల్ని పీడిస్తూ ఉంటాయి. వాటన్నిటిని అధిగమించవలసిన వారు ఉన్నాం. ఇదిగో ఈ విత్తనం కూడా అంధకార బంధనం అయిన భూమిలో పాతిపెట్టబడింది. క్రిముల చేత కీటకాల చేత తన ప్రాణాన్ని కోల్పోవలసిన స్థితిలో నుంచి ఏ విధంగా భూమిని చీల్చుకొని బయటికి వచ్చి మొక్కై మహావృక్షమై ఒదిగి అనేకులకు ఆదరణగా నిలిచిందో అలాగే విశ్వాసమైన మన జీవితంలో కూడా ఇలాంటి శోధనలు ఉంటాయి. సాధారణ మనల్ని చంపేయాలని, మనల్ని విశ్వాసాన్ని పాతిపెట్టాలని వాడు ప్రయత్నం చేస్తాడు. అలా ప్రయత్నం చేసినప్పుడు మనము వాడి ప్రయత్నానికి లొంగకపోతే అనేకమైనటువంటి క్రిములు కీటకాలు లాంటివి విత్తనాన్ని ఎలా బలహీనపరచడానికి ట్రై చేసినవి అలాగే మన చుట్టుపక్కల అనేక సోదరులు అది కుటుంబం ద్వారా కావచ్చు, సమాజం ద్వారా కావచ్చు, ఇంకొక రకంగా ఏదో ఒక రూపాయన మనల్ని బలహీనపరచడానికి, మనల్ని విశ్వాసాన్ని చంపేయడానికి వాడు అనేక పరిస్థితులు మనకు కల్పిస్తాడు. వీటన్నిటిని మనము జయించి అధిగమించినప్పుడే మనము భూమిని చీల్చుకొని అంటే పాపాన్ని చీల్చుకొని సాతాన్ని జయించి భూమిలో నుంచి ఆ లోపల దాచబడిన విత్తనం ఎలా పైకి తన శక్తితో పైకి వస్తుందో అలాగే విశ్వాసం అనే శక్తితో మనందరము ఈ యొక్క సాతాను సోదరుని జయించవలసిన వారమై ఉన్నాం. ఎందుకు నేను ఇది చెప్తున్నానంటే నీతిమంతుడైన యోబు గారి గురించి మనం ఇప్పుడు ధ్యానం చేయబోతున్నాను. నీతిమంతుడైన యోబు గారు ఎన్ని సమస్యలు, ఎన్ని సోదరులు, ఎలాంటి భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నాడో మనకందరికీ తెలుసు. దేవుని చేతనే నీతివంతుడైన నా కుమారుడు అని పిలిపించుకొని ఆయనకి ఆ పేరు పెట్టబడింది. నీతిమంతుడైన యోబు అని దేవుని చేతనే కితాబు పొందినటువంటి యోబు గారి జీవిత చరిత్రని మనము ఒకసారి ధ్యానం చేద్దాం. ఎందుకనంటే విత్తనం ఏ రకంగా శోధనలు ఆ యొక్క క్రిములు కీటకాల ద్వారా దాచబడిన భూమి లోపల దాచబడి అంధకారంలో ఉన్నటువంటి నలిగిపోయినటువంటి ఆ వేడికి మరిగిపోయినటువంటి విత్తనం ఎలా తన అస్తిత్వాన్ని కాపాడుకొని తన జీవాన్ని కాపాడుకొని భూమిని చీల్చుకొని బయటకు వచ్చిందో ఆ రీతిగానే మనం యోబు గారి జీవితంలో ఆ విశ్వాసం ఎంత గొప్పది, ఎలాంటి పరిస్థితులు ఆయన ఎదుర్కొని ఇవాళ మనందరికీ ఆదర్శంగా విశ్వాసులకు మనకి ఒక మాదిరిగా యోబు గారు ఎలా ఉన్నారో మనము కొన్ని వాక్యాలని ఇవాళ ధ్యానించుకుందాం. యోబు గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనములు చూడండి. ఈ 3వ వచనం చదివే ముందు మనము చిన్న రికార్డు ఆయనకి సంబంధించింది. ఏమిటా రికార్డు? సాతానుడు దేవుని సన్నిధికి వెళ్ళటము, నా కుమారుడైన నీతివంతుడైన యోబు ఎలా ఉన్నాడని అడగటము అవన్నీ మనకు తెలుసు. అలాగే యోబు ప్రాణాలు తప్ప మిగతా అన్నిటి మీద సాతానుడికి దేవుడు అధికారం ఇచ్చాడు. ఆ అధికారం పొందినటువంటి సాతానుడు ఇలా అనేక రీతులుగా శ్రమ పెట్టాడు. ఎంతగా శ్రమ పెట్టాడంటే ఆస్తులు పోయినాయి, తనకున్నటువంటి పశు సంపద పోయింది, తనకున్నటువంటి పొలాలు పోయి, తనకున్నటువంటి సకలమైనటువంటి ఈవులు పోయి, ఇవన్నీ కాకుండా అతి ముఖ్యమైనది తన బిడ్డలందరూ కళ్ళ ముందు ఒక్కసారిగానే చనిపోయారు. ఇదంతే ఇవన్నీ కళ్ళ ముందు జరిగినటువంటి. వ్యక్తిగతంగా ఆయనకి ఏం జరిగింది? తన శరీరం అంతా పుండ్లతో, ఒక రకమైనటువంటి రసికతో ఒళ్ళంతా పుండ్లయ్యి దురద పుడుతూ ఈ యొక్క చెల్ల పెంకుతో గీకుంటూ ఆ దురదని పోగొట్టుకునేటటువంటి భయంకరమైన హీనమైన స్థితికి వచ్చాడు. నిన్నటిదాకా ఎవరు ఆ చుట్టుపక్కల ఎవరు కూడా అంత ధనవంతులు లేడు, ఎవరు కూడా ఆయనంత నీతిమంతులు లేడు, ఎవరు కూడా ఆయనకున్నంత సంపదలు కానీ ఆస్తులు కానీ లేవు. అంతమంది సంతోషంగా బిడ్డలందరితో కలిసి విందు భోజనం చేసేవాడు. ప్రతిరోజు రాత్రి తన బిడ్డలు ఆ దినంలో ఏదన్నా దోషాలు చేసేరేమోనని నూనెతో వారి తల మీద అంటి వారి కొరకు దేవుని సన్నిధిలో మొరపెట్టి ఒక మాదిరి తండ్రిగా బ్రతికినటువంటి యోబు జీవితంలో ఇదిగో ఈ సాతానుడు పెట్టినటువంటి భయంకరమైన శోధనలు ఇవన్నీ జరిగినాక ఏమన్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను అన్నాడు.
కానీ సోదరుడు బాగా ఎక్కువైన తర్వాత తనలో తాను ఎందుకు నాకు ఇలా జరిగింది అని చెప్పి అనుకుంటూ ఏమంటున్నాడు మనకి మూడో అధ్యాయము 3వ వచనము దగ్గర నుంచి కొన్ని అంశాలే. ఎందుకంటే యోబు గారి జీవిత చరిత్ర చాలా గొప్పది. ప్రతి మాట మీద మనము ఒక ఉపన్యాసం చెప్పవచ్చు. కానీ అలా కాకుండా కొన్ని విషయాలను మనము ఇవాళ ధ్యానించుకుందాం. ఏమంటున్నాడు చూడండి, యోబు గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం, నా తల్లి గర్భద్వారములను అది మూయనందుకును, నా నేత్రములకు అది బాధను మరుగు చేయనందుకును, నేను పుట్టిన దినము లేకపోవునుగాక. మగపిల్ల పుట్టినని ఒకడు చెప్పున రాత్రి లేకపోవునుగాక. చూడండి, తన యొక్క జన్మ గురించే ఎంత నిష్ఠూరం మాట్లాడుతున్నాడు. అంటే ఆయన కుంగిపోయాడు, శారీరకంగా మానసికంగా కుంగిపోయాడు. ఆత్మీయంగా కుంగలేదు కానీ శారీరకంగా కుంగిపోయాడు. కళ్ళ ముందే సర్వసంపదలు కోల్పోయాడు, కళ్ళ ముందే కన్నబిడ్డలు కోల్పోయాడు. ఇవన్నీ ఒకవైతే మనము అంత ఒక సామెత ఉంటుంది, ఇంటిలోని పోరి ఇంతింత కాదయ్యా. అలాగే ఇల్లాలైనటువంటి అతని భార్య అయినటువంటి ఆమె అతన్ని అనేక రకాలుగా బలహీనపరుస్తూ ఉన్నటువంటి ఆ పరిస్థితుల మధ్య తన జన్మ గురించి ఈ మాట అంటే, నా తల్లి గర్భద్వారములను అది మూయనందుకు. అంటే ఏంటి? తల్లి గర్భద్వారం అంటే ఆ యొక్క తల్లిదండ్రులు కలిసినప్పుడు ఆ సంతానోత్పత్తి జరిగే ఆ ప్రక్రియలో ఆ ప్రక్రియ జరగకపోతే ఎంత నేననే దురదృష్టవంతుడినే పుట్టేవాడు కాదు కదా, నాలాంటి వ్యర్థుడు పుట్టేవాడు కాదు కదా అని తనను తాను అనుకుంటున్నాడు. నా తల్లి గర్భద్వారములను అది మూయినందుకు, దేవుని యొక్క శక్తి ఆ తల్లి గర్భాన్ని మూయినందుకేగా నేను పుట్టింది. కాబట్టి నా తల్లి గర్భద్వారమును అది మూయినందుకును, నా నేత్రములకు అది బాధను మరుగు చేయనందుకును. నా కళ్ళతో ఇంత విధ్వంసాన్ని చూశాను. నేను ఎందుకని జన్మించబట్టే కదా, నా తల్లి గర్భం నుంచి నేను జన్మించబట్టే కదా, నాకు కళ్ళు ఉండబట్టే కదా, నా కళ్ళ ముందు జరుగుతున్న ఇన్ని ఘోరాలని, ఇంత భయంకరమైన పరిస్థితులను నేను చూడాల్సి వచ్చింది అని నా నేత్రములకు అది బాధను మరుగు చేయలేదు. చూసినప్పుడు నాకేం కలుగుతుంది? బాధ కలుగుతుంది. ఈ బాధ కలగటానికి కారణం ఏమిటి? నా జన్మ. కాబట్టి నా నేత్రములకు అది బాధను మరుగు చేయలేదు. అది కనపడకుండా నాకు చేయలేకపోయింది. కళ్ళ ముందే అన్నీ నాకు కనపడుతున్నాయి, వేదనను కలిగిస్తున్నాయి. నేను పుట్టిన దినము లేకపోవును గాక. అంటే నేను అసలు ఈ భూమి మీద పుట్టకపోతే ఎంత బాగుండు. ఎంత నిరాశ, ఎంత నిస్పృహలో మరి యోబు గారి మాటలు మాట్లాడుతున్నాడు. నేను పుట్టక ఉంటే ఎంత బాగుండు. నేను పుట్టిన దినము, మనము సహజంగా లోకంలో అందరము హ్యాపీ బర్త్డే అని పుట్టిన రోజుని అదొక సంతోషకరమైన దినముగా, అదొక అందరూ ఆనందించే దినముగా భావిస్తూ చాలా గొప్పగా ఘనంగా వారి స్థితిగతులు బట్టి చేసుకుంటూ ఉంటాడు. అలాంటి పుట్టిన దినాన్ని ఇక్కడ యోబు గారు ఏమంటున్నాడంటే, నా జీవితంలో నేను పుట్టిన దినం అనేది లేకపోతే అంత బాగుండును. ఎందుకని? ఇన్ని శ్రమలు, ఇన్ని శోధనలు, ఇన్ని రకాలైనటువంటి కన్నబిడ్డలు కోల్పోయాను, ఆస్తులు కోల్పోయాను, నా ఆరోగ్యం కోల్పోయాను, నా భార్య ప్రేమను కోల్పోయాను. అసలు నేను పుట్టకపోతే అసలు ఈ రాగబంధాలు, ఈ అనుబంధాలు, వీటి గురించి ఆలోచించి బాధపడాల్సిన పరిస్థితి నాకు ఉండేది కాదు కదా అంటున్నాడు. మగ పిల్ల పుట్టినని ఒకడు చెప్పిన రాత్రి లేకపోవును గాక. నేను నా తల్లి గర్భం నుంచి జన్మించగానే మా ఇంట్లో పనిచేసే పని వాళ్ళు ఏం చేశారు? నా తండ్రిని పోయి, యజమాని నీకు కుమారుడు జన్మించాడు అంటే, నిజంగానే ఇవాళ కూడా మనం చూస్తూ ఉంటాం. మగపిల్లవాడు పుట్టాడంటే ఆ కుటుంబంలో ఉండే సంతోషం వేరు, ఆడపిల్ల పుట్టిందంటే ఆ విధానం వేరు. కాబట్టి పైగా ఆ రోజుల్లో యూదా జనాంగంలో ఈ యొక్క మగపిల్లవాడు అనేవాడు పైగా ప్రథమ సంతానం అనేది ఒక ప్రత్యేకమైనటువంటిది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? మగపిల్ల పుట్టినని ఒకడు చెప్పిన రాత్రి లేకపోవును గాక. వీటన్నిటి సారాంశము ఈ 3వ వాక్యంలో ఉన్నటువంటి ఈ 4 మాటల సారాంశం ఏంటంటే, నేను పుట్టకపోతే బాగుండేది, నేను పుట్టి ఏమి సాధించాను, శాపాన్ని పొందాను, కుటుంబ వినాశనాన్ని కళ్ళతో చూశాను, నా శరీరం నాకు లోబడకుండా రోగాలతో నిండిపోయింది,
నా జీవిత భాగస్వామి నా మాట వినని పరిస్థితిలోకి వచ్చింది. నేను ఎందుకు పుట్టాను ఇలాంటి జీవితాన్ని నేను పొందటానిక అని యోబు గారు బాధపడుతున్నారు. అంటే ఇవన్నీ ఏంటి, ఆ మనిషి యొక్క విశ్వాసాన్ని, ఆ మనిషిలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రార్థనా జీవితాన్ని బలహీనపరచడానికి సాతానుడు చేసినటువంటి ఈ ప్రక్రియలన్నిటినీ యోబు గారు ఎలా ఎదుర్కొంటున్నాడు అంటే, మనము ఇప్పుడు 27వ అధ్యాయం యోబు గ్రంథంలోని 27వ అధ్యాయములో మనము 5-6 వచనాలు, 27వ అధ్యాయము 5-6 వచనాల్లో మనము కొన్ని మాటలు అలా బాధపడుతూ అనేక సోదరులు అతని స్నేహితులు వచ్చారు. మీ అందరికి తెలుసు, 3 స్నేహితులు అండి. వాళ్ళు ఏ రకంగా మాట్లాడారు ఇవన్నీ మనం గమనించాం. అయితే మనం కొన్ని అంశాలనే ప్రత్యేకించి యోబు గారి వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ఆయన వ్యక్తిగత అభిప్రాయాలని, ఆయన ఎలాగా ఫీల్ అయ్యాడు, ఏం మాట్లాడాడు అనే కొన్ని అంశాలను మనము ధ్యానం చేస్తున్నాం. కాబట్టి మనం ఇప్పుడు 3వ అధ్యాయం నుంచి 27వ అధ్యాయానికి వచ్చాం. ఇక్కడ వచ్చినాక 5-6 వచనాలు చదువుకుందాం. ఈ 27వ అధ్యాయము 5-6 వచనాలు ఏం చెప్తారంటే, మీరు చెప్పినది న్యాయమని నేను ఏమాత్రమును ఒప్పుకోను. ఎవరు చెప్పినది? స్నేహితులు చెప్పినది. మనం అనుకుంటున్నాం కదా, 3 స్నేహితులు, ఇతనికి ప్రాణ స్నేహితులు ఉన్నారు. వాళ్ళు ఈ యొక్క కష్టాలు, ఈ అన్ని పరిస్థితులు రావడానికి కారణాలు రకరకాలుగా వాళ్ళకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి, వాళ్ళకున్న లోక వివేచన బట్టి ఏదేదో చెప్పారు. దానికి సమాధానంగా ఏం చెప్తున్నాడంటే, మీరు చెప్పినది న్యాయమని నేను ఏమాత్రమును ఒప్పుకొనను. మరణమగు వరకు నేను ఎంత మాత్రమును యథార్థతను విడువును. ప్రైతలా ఇది యోబు గారిని మనందరి నుంచి ఎందుకు ప్రత్యేకపరిచింది? లోకం నుంచి ఇన్ని కోట్ల మంది వ్యక్తుల నుంచి ఇదిగో పరిశుద్ధ గ్రంథంలో నీతిమంతుడైన యోబు అని ఎందుకు అనిపించుకున్నారంటే, ఇదిగోనండి ఇంత భయంకరమైన పరిస్థితుల్లో, మరణకర స్థితుల్లో ఉన్నప్పుడు కూడా ఏమంటున్నాడంటే, మరణమగు వరకు నేను ఎంత మాత్రమును యథార్థతను విడువను. అప్ టు మై లాస్ట్ బ్రీత్, నా కడ ఊపిరి పీల్చే వరకు నేను యథార్థ మార్గము. ఏది యథార్థ మార్గము? నా తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు నన్ను ఏ మార్గములో నడవమని నన్ను నిర్దేశించి ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని నాకు అందించాడో ఆ ధర్మశాస్త్ర మార్గాన్ని అనుసరించి విశ్వాసముతో, యథార్థతతో నేను ఎప్పటి వరకు ఉండాలనుకో, మరణం వరకు నేను ఎంత మాత్రమును యథార్థతను విడవను. ఎందుకని? మీరు చెప్పినది న్యాయమని నేను ఏ మాత్రమును ఒప్పుకొనను. మీరు అనేకం చూసి నా స్నేహితులుగా మీరు ఏదో చెప్తున్నారు, బట్ మీకంటే నాకు గొప్ప స్నేహితుడు ఉన్నారు, మీకంటే గొప్ప దేవుడు ఉన్నాడు, మీకంటే గొప్ప రక్షకుడు నాతో ఉన్నాడు. ఆయన నాకు కొన్ని మార్గాలని, కొన్ని పద్ధతులని నాకు నిర్దేశించాడు. వాటిని నేను చనిపోయే వరకు పాటిస్తాను. తర్వాత మరణం వరకు నేను ఎంత మాత్రమును యథార్థతను విడువనన్నాడు. చాలా నిబద్ధతతో కూడి ఆ పరిస్థితుల్లో కూడా అలా మాట్లాడుతున్నాడు. తర్వాత 6వ వచనం, నా నీతిని విడువక గట్టిగా పట్టుకుందను. ఇది మనకి ఇవన్నీ ఏంటంటే మనకు ఒక మాటలుగా కనపడతాయి కాదండి. ఈ జీవితాలన్నీ కొన్ని కోట్ల లక్షల మంది ప్రజలకి స్ఫూర్తిని నింపే మాటలు, ధైర్యం నింపే మాటలు, నిబ్బరం నింపే మాటలు. చిన్న చిన్న సమస్యలకే మనం కుంగిపోతాము, బలహీనపడతాము, దేవుని మార్గాన్ని విడిచిపెడతాము. అబ్బో ఈ క్రైస్తవుల్ని, ఈ యొక్క క్రైస్తవ విశ్వాసాలు నమ్మితే మన జీవితాలు నరకప్రాయమైంది, ఈ కష్టాలేంది, ఈ శోధనలేంది, మనము ఆ రోజుల్లోనే బాగుంది, లంచాలు తీసుకుంటా, ఇష్టానుసారంగా జీవిస్తా, ఏమో ఉందో, పరలోకం ఉందో లేదో, రక్షణ ఉందో లేదు, ఎన్ని ఈ యొక్క ఈ పనికిమాలిన ఆలోచనలతో నేనేదో యేసుక్రీస్తు విశ్వసిస్తే, ఆయన మార్గంలో నడిస్తే నాకేదో పరలోకము మోసం వస్తుందని ఆశపెడితే, ఈ యొక్క విశ్వాసంలో అడుగుపెట్టిన దగ్గర నుంచి నాకు ఏం సోదరులు, ఏం పరిస్థితులు అని మనుషుల్ని కొంగతీసి ఆ యొక్క విశ్వాస మార్గం నుంచి పక్కకు నడిపించేటటువంటి ప్రక్రియ సాతానుడు చేస్తూ ఉంటాడు. అలాంటి సమయంలో యోబు గారి మాటలు నాలాంటి, నీలాంటి అల్ప విశ్వాసులకు ఒక నిబ్బరాన్ని, ఒక ధైర్యాన్ని, ఒక విశ్వాసాన్ని, ఏదైతే అయింది అప్ టు ద లాస్ట్ బ్రీత్, చివరి ఊపిరి వరకు నేను ఆ యొక్క యథార్థ మార్గాన్ని విడిచిపెట్టనంటున్నాడు. ఇప్పుడేమంటున్నాడు, నా నీతిని విడువక గట్టిగా పట్టుకుందును. ఐ విల్ కీప్ దిస్ ట్రూత్.
నీతి మార్గాన్ని, నా మార్గాన్ని, నా నీతివంతమైన నా నీతి ఏంటి? నా నీతి స్వార్థంతో కూడుకుంది. నా నీతి అంటే ఇక్కడ ఏంటి? దేవుని నీతి. దేవుడు నాకు అనుగ్రహించిన నీతి, దేవుడు నాకు నేర్పిన ఆ నీతిని నేనేం చేస్తున్నాడు? విడువక గట్టిగా పట్టుకొందును, దానిని నేను వదిలిపెట్టను. ఎందుకని? నేను చచ్చినా బ్రతికినా యేసు ప్రభు కొరకి, నేను చచ్చినా బ్రతికినా నా తండ్రి కొరకి. ఆయనే నా రక్షకుడు, ఆయనే నా విమోచకుడు, ఆయనే నా సృష్టికర్త అనేటటువంటి ఆ భావన మనల్ని ఏం చేస్తుందంటే ఎక్కడ లేని ధైర్యం. అంతే కదా? చూడండి, ఒక చిన్న బిడ్డకి దెబ్బ తగిలితే వాడు ఎక్కడికి? వాళ్ళ నాన్న దగ్గరికి. ఎవరైతే వాడిని అమితంగా ప్రేమిస్తారో వాళ్ళ నాన్న అమ్మో కనపడంగానే వెళ్ళిపోయి గట్టిగా కౌగిలించుకుంటాడు. వాళ్ళ నాన్న ఏం కాదురా, నేను చూసాను, నీకేం కాదు, ఈ దెబ్బలే ఉంది, చిన్న చిన్న దెబ్బలే, మానిపోతాయిలే అని చెప్పి అనగానే ఆ తండ్రి ఓదార్పు మాటలకి, ఆ తండ్రి కౌగిలిత, ఆ తండ్రి ఆదరణ, ఆ తండ్రి ప్రేమపూర్వకమైనటువంటి ఆ యొక్క స్పర్శ ఆ బాలుడికి జరిగిన గాయాలని, ఆ నొప్పిని, ఆ బాధని అన్నిటినీ పటాపంచలు చేస్తున్నారు. ఇదిగో ఇదే దేవుని వాక్యము, దేవుని సన్నిధి మనలో ఉన్నటువంటి ఆ భయాలని, మనలో ఉన్నటువంటి ఆ బలహీనతల్ని, మనలో ఉన్నటువంటి ఆ వ్యర్థమైన ఆలోచనల్ని, సాతాను పరమైన శోధనలు అన్నిటినీ పటాపంచలు చేస్తుంది. నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును, నా ప్రవర్తన అంతటి విషయములు నా హృదయం నన్ను నిందింపదు. ఎస్, ఇది ఉందా? ఇది మనకు సంబంధించిన మాట. ఒకసారి గమనించండి, ఏమంటున్నాడు? నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయం నన్ను నిందింపదు, నా హృదయము నన్ను నిందింపదు అన్నాడు యోబు గారు. ఆ మాట మనం అనగలమా? ఎందుకని? మన హృదయం అంతా పాపంతో నిండుంది, స్వార్థంతో నిండుంది, పనికి మాలిన ఆలోచనలతో, పనికి మాలినటువంటి వ్యవహార శైలితో, వ్యర్థమైనటువంటి వాటితో నిండి ఉంది కదా. అందుకనే కదా మన ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళట్లేదు. ఎందుకని? మన పాపము దేవునికి నాకు మధ్య అడ్డుగోడగా నిలిచింది. నా ప్రార్థన అవతలికి వెళ్ళట్లేదు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఉన్న మనకి దేవుడి శిష్యుడైనటువంటి, దేవుని దాసుడైనటువంటి యోబు గారి మాటలకి మనకి ఏం కలిగిస్తే ఏంటి? ఇది కదా నిజమైన క్రైస్తవ విశ్వాసం అంటే, ఇది కదా నిజమైనటువంటి విశ్వాసి జీవితం అంటే అని మనకి ఒక మాదిరిని చూపిస్తుంది ఈ మాట. ఏమంటున్నాడు? నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయం నన్ను నిందింపదు. నా హృదయం నన్ను నిందింపినప్పుడు ఇంకెవరు నన్ను దోషిగా చూపించగలిగేది? ఒకవేళ లోకులు నా మీద అనేక ఆరోపణలు చేయొచ్చు, కానీ అవి ఆరోపణలే, హృదయం వాస్తవం కాదు. ఎందుకని? ప్రతి విషయము నా హృదయానికి తెలుసు. నేను ఏం చేస్తున్నానో, నేను మాట్లాడే మాట, చేసే పని, ఆలోచన, ఎవ్రీథింగ్ నా యొక్క ఆత్మకు తెలుసు, నా హృదయానికి తెలుసు. నా హృదయం నాకని ఏమని సాక్ష్యం ఇస్తుంది? ఏమని సాక్ష్యం ఇస్తుంది? ఏ విషయంలో? నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయం నన్ను నిందింపదు. ఇట్స్ నాట్ గోయింగ్ టు బ్లేమ్ మీ. ఎందుకని? ఎవ్రీథింగ్ నోస్, దానికి అన్ని విషయాలు తెలుసు. కాబట్టి ఆ మాట మనం అనగలమా? ఇది కదా క్రైస్తవ విశ్వాసం అంటే, ఇది కదా రక్షణ అంటే, ఇది కదా ఒక క్రైస్తవుడు ఉండవలసినటువంటి ఆ యొక్క మాదిరి జీవితం అంటే. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎందుకు మనం యోబు గారి జీవితం చెప్పుకోవాలంటే ఒక మాట ఉంది, అనగననగ రాగం అతిశీలు, తినగ తినగ వేము తేనుండు అని. వినగా 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 సత్యము ఇప్పటికైనా మీకు తెలుసుకోవాలని. వినగా అనగా అనగా రాగం ఎలా వాయిస్ పెరిగి మంచి క్లారిటీతో మధురమైన స్వరం నీకు వస్తుందో, అలాగే దేవుని వాక్యాలు చదవంగా వినంగా అనగా చదవంగా ఒక రకమైన మార్పు మీలో రావాలి. ప్రతి ఒక్కరము తమ యొక్క పాత జీవితాన్ని ఆ యొక్క శృతి లయ లేనటువంటి ఆ స్వరాలు పోయి మంచి స్వరముతో ఎలా నువ్వు సాధన చేసి మంచి గాయకుడు అవుతావు, అలాగే సాధన ద్వారా, విశ్వాసము ద్వారా నీవు దేవుని మార్గంలో నడవాలి. అలాగే దేవుని వాక్యము చేదుగానే ఉంటుంది. ఎందుకని చేదుగా ఉంటుంది? దేవుని వాక్యము నేను హెచ్చరిస్తుంది. హెచ్చరిక మనిషికి కోపాన్ని తెస్తుంది. మనిషి ఏం చేస్తాడంటే దాని నుంచి దూరంగా వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ ఆ యొక్క చేతిలో ఏముంది? స్వస్థత ఉంది.
ఆ యొక్క దేవుని వాక్యపు హెచ్చరికలో ఏముంది? స్వస్థత ఉంది, రక్షణ ఉంది, ప్రశాంతమైన జీవితం ఉంది, నీకు కావలసినటువంటి సుఖశాంతులు, నీకు కావలసిన, నీ కుటుంబానికి కావలసిన ఆదరణ ఆ యొక్క మాటలో ఉంటుంది. కాబట్టి మనము ఆ రీతిగా మన జీవనాన్ని కొనసాగించవలసిన వారిని. ఈ మాట చాలా గొప్ప మాట. నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయం నన్ను నిందింపదు. నాకు ఏ పరిస్థితుల్లో కూడా నా హృదయం, నా అంతరాత్మ, నా యొక్క ప్రవర్తన కానీ, నా క్రియలు కానీ తప్పు పట్టడానికి వీలు లేకుండా నా జీవితం ఉంది అని యోబు గారు తన స్నేహితులతో చెప్తున్నాడు. మీరు ఎరుగరా నేను ఎలాంటి వాడినో? మీరు ఎరుగరా నా ప్రవర్తన ఎలాంటిదో? అలాంటి పరిస్థితుల్లో నా హృదయం గురించి, నా ప్రవర్తన విషయంలో ఏ ఒక్క నేరము మోపటానికి అవకాశమే లేదు అని తన యొక్క దాన్ని ఏమంటారు, సాక్ష్యం చెప్తున్నాడు తన వ్యక్తిత్వాన్ని గురించి, తన యొక్క వ్యక్తిగతమైన జీవితాన్ని గురించి. ఆఖరిగా మూడవ మాట మనము ఈ యొక్క యోబు గారి గురించి చదువుకొని మనము ఈ యొక్క సువార్త ప్రసంగాన్ని ముగిద్దాం. మూడవది ఏమిటి? 34వ అధ్యాయం. యోబు గ్రంథము 34వ అధ్యాయంలో 29వ వచనములో ఒక మాట ఉంది. దానిని చదువుకొని మనము యోబు గారు ఎలాంటి విశ్వాస జీవితాన్ని గడిపాడు, అది మనకి ఎలా ఉపయోగపడుతుంది, ఈ అంత్య దినాల్లో మనుషులమైన మనము, స్వార్థపరులమైన మనము, అవిశ్వాసులమైన మనము, అల్ప విశ్వాసులమైన మనము, వేషధారులమైన మనము ఎలాంటి జీవితాన్ని జీవించాలి. ఊరక చర్చికి వెళ్తే రక్షణ రాదు, ఊరక నీవు నామకాటము క్రైస్తవుడిగా ఉన్నా, వేషధారుడిగా ఉన్నా, నీకు పరలోక రాజ్యము నీవు కానీ నాకు కానీ అందుబాటులోనే లేదు. ఎందుకనంటే సువార్త కూడా ఇవాళ చాలా తేలిక అయిపోయింది. చర్చికి వస్తే వరాలు వస్తాయి, చర్చికి వస్తే దీవులు వస్తాయి, కానుకలు ఇస్తే నీవు పరలోకానికి వెళ్ళేటటువంటి పరిస్థితికి వచ్చిందని సేవకులే చెప్తున్నారు. మీకు పరలోకాన్ని చాలా సులువుగా వెళ్ళేటట్టుగా ఏదో వాళ్ళు సొంత మార్గాన్ని ఒకటి కనిపెట్టినట్టుగా కొంతమంది ధనం మీద వ్యామోహంతో ఒక రకమైనటువంటి విశృంఖలమైనటువంటి సువార్త ప్రసంగాలు చేస్తూ విశ్వాసుల్ని తప్పుదారి పట్టిస్తున్నారు. విశ్వాసుల్ని తప్పుదారి పట్టించలేదు, అల్ప విశ్వాసులను, వేషధారులను తప్పుదారి పట్టిస్తున్నారు. విశ్వాసులకు సత్యం తెలుసు కనుక వాళ్ళు ఆ పాత మార్గంలోనే, ఆ విశ్వాస మార్గంలోనే వాళ్ళ జీవితాలు నడుపుకుంటూ వారు రక్షణ పొందుతున్నారు. కానీ ఇదిగో ఇలాంటి వారి వల్ల, ఈ యొక్క లోకం చేత ప్రలోభించబడినటువంటి వ్యక్తుల వల్ల, వాళ్ళ ప్రసంగాల వల్ల, వాళ్ళ మాటల వల్ల ఏమవుతుందంటే ఇంత తేలికనా, ఈ రకంగా మనము యేసు ప్రభు కృపకి పాత్రలు కావచ్చా అనే భ్రమలోకి తీసుకెళ్ళిపోతున్నారు. కారణం ఏంటంటే సాధారణుడు కూడా మనల్ని అదే, మనము కష్టపడి చదవటానికి పాస్ అయితే చాలు అనే రకంగా ఉంటాం. పాస్ అయితే చాలు అనుకునేవాడు ఎట్లా పాస్ అవుతాడు? ఎందుకని? పాస్ అయితే చాలు అనుకునేవాడు అంటే 35 మార్కుల కోసం ట్రై చేస్తున్నాడు. గ్యారంటీగా నీకు 4 మార్కులు 10 మార్కులు తగ్గుతాయి. బాగా మంచి మార్కులు సంపాదించాలని ప్రయత్నం చేసినప్పుడే పాస్ అవుతావు. ఆ కృషిని బట్టి మరికొన్ని మార్కులు సంపాదిస్తావే కానీ ఆ బొట్టా పాస్ అయితే చాలు ఆలోచనలు ఉండేవాళ్ళు మనం చూడండి చాలామంది జీవితాల్లో ఓడిపోతారు, విద్యార్థి దశలో ఓడిపోతారు. కాబట్టి ఇక్కడ కూడా మన విశ్వాసం ఎలా ఉండాలంటే బొట్టిగా ఇదిగో ఇలా చేస్తే చాలు కాదండి. మా చిన్నప్పుడు అసలు దేవుని వాక్యం ఏంటంటే ఆ యొక్క దైవ సేవకులు చెప్తూ ఉంటే అది కాదు, ఎంత కష్టమో అసలు ఒక క్రైస్తవుడిగా జీవించాలంటే. ఈ భ్రష్టత్వము, ఈ అంత్య దినాల్లో భ్రష్టత్వం వచ్చి బోధకులని బలహీనపరిచి బలహీనమైనటువంటి సువార్త బోధనతో మన జీవితాన్ని వారు పతనం అవడమే కాకుండా క్రైస్తవులుగా జీవించాలనేటటువంటి వారిని కూడా బలహీనపరుస్తున్నారు. ప్రియులారా గమనించండి, దేవుని వాక్యము చాలా స్పష్టంగా చెప్తుంది, చాలా కఠినంగా ఉంటుంది, చాలా తీవ్రంగా ఉంటుంది. వాటన్నిటిని మనం జయించాలి. ఏది కూడా ఒక గుమ్మస్తా అవ్వటానికి, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వడానికి ఎంత తేడా ఉందండి. గుమ్మస్తాగా ఉన్నవాడు ఐఏఎస్ పాస్ అవ్వాలంటే సాధ్యమవుతుందా? మనం ఎవరము ఆ స్థాయిలో కష్టపడితే, ఉన్నతమైనటువంటి శ్రమ పడితే, ఏకదీక్షతో గనక చదివితే, అనేకమైన సమస్యలు సోదరులు మనల్ని టెంప్ట్ చేసి అనేక పరిస్థితులను అధిగమిస్తేనే ఒక వ్యక్తి ఐఏఎస్ కాగలడు, ఉన్నతమైనటువంటి జీవితాన్ని పొందగలడు. కాకపోతే ఇదిగో ఆ గుమస్తాలో సంఖలో పైలు పెట్టుకొని ఉంటాం.
అంటే ఏం చెప్పొచ్చానంటే ఈ యొక్క అల్ప బోధనలు అల్ప విశ్వాసం వల్ల మనము ఉన్నత స్థితికి దేవుని కృపకు పొందలేము. ఎందుకని ఉన్నత స్థితి అన్నానంటే దేవుని సన్నిధికి చేరాలంటే ఉన్నతమైన వ్యక్తులుగా మనం ఉండాలి, మన జీవన విధానం ఉండాలి, మన బ్రతుకులు ఉండాలి. అలా కాకుండా అంటున్నట్టుగా నామకార్థంగా ఏదో వేషధారులుగా బ్రతికితే మనం వాడే ఉంటాము. వీఆర్ గోయింగ్ టు హెల్, నాట్ టు హెవెన్. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా గమనించండి, ఈ మాట చదువుకుందాం. చూడండి 29వ వచనము 34వ అధ్యాయము యోబు గ్రంథము. ఆయన సమాధానము కలుగజేసిన ఎడల శిక్ష విధింపగలవాడెవడు? నీవు దేవుని కృపకు పాత్రలైతే నీ ప్రవర్తన, నీ వ్యక్తిత్వము దేవుని వాక్యాన్ని అనుసరించి కనుక ఉంటే అప్పుడు ఆయన సమాధానం, నీకు శాంతి సమాధానాలు నీ కుటుంబంలో కలుగుతాయండి, నీలో కలుగుతాయండి. నిన్నటి దాకా ఉన్నటువంటి ఆ బాధలు, ఆ యొక్క సోదరులను పటాపంచలైపోతాయండి. ఎందుకని నీ విశ్వాసాన్ని రక్షకుడైన దేవుడు గుర్తించాడు, నీ యొక్క నీతివంతమైన జీవితాన్ని దేవుడు గుర్తించాడు. నీవు నిన్నటి దాకా నిలిచి గెలిచినటువంటి ఆ సోదరుల నుంచి ఇప్పుడు నీకు విడుదల వచ్చేసింది. కాబట్టి అలాంటి విడుదలను నువ్వు పొందాలంటే మనం ఏమై ఉండాలంట? చూడండి, నీతివంతమైన జీవితం జీవించగలిగిన ఉండాలి. అప్పుడు అంటున్నాడు, ఆయన సమాధానం కలుగజేసిన ఎడల శిక్ష విధింపగలవాడెవడు? హూ ఈజ్ గోయింగ్ టు పనిష్ మీ? నన్ను శిక్షించగలిగిన వాడెవడు? ఎప్పుడు దేవుడు నన్ను క్షమించి నాలో దోషము లేదని గుర్తించి నన్ను ఆదరించినప్పుడు ఇంకెవడన్నా ఉన్నాడా? ఇంకెవడికన్నా శక్తి ఉందా అని అంటూ ఏమంటున్నాడంటే, ఆయన తన ముఖమును దాచుకొని ఎడల ఆయనను చూడగలవాడెవడు? ఒకవేళ దేవుడే నన్ను కాదని ఆయన ముఖం పక్కకు తిప్పుకొని నువ్వు, నీకు ఎంత సమయం ఇచ్చాను, నీకు ఇంత అవకాశం ఇచ్చాను, ఇంత ఆయుష్ ఇచ్చాను, అయినా నువ్వు మారలేదు, ఇప్పటికీ భ్రష్ట జీవితాన్ని జీవిస్తున్నావు, కాబట్టి నేను నీ ముఖం చూడను, ఐ డోంట్ వాంట్ యూ, నీవు నాకు వద్దు, నీవు నా సన్నిధికి చేరడానికి యోగ్యత లేనివాడు, అర్హత లేనివాడు అని ఒకవేళ ముఖం తిప్పుకుంటే ఆయన ముఖమును నీ వైపు తిప్పగలిగినటువంటి వాడాడు. ఆయన నిన్ను క్షమిస్తే ఆ క్షమ నుంచి నిన్ను కాదని పక్కకు నెట్టేసేవాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన మన వైపు ముఖాన్ని తిప్పుకొని చి అనే పరిస్థితి రాకుండా మన జీవితాన్ని సరిచేసుకుందాము. ఆయన మనకు సమాధానం కలుగు చేసే రీతిగా ఇదిగో యోబు గారి జీవితాన్ని సాక్ష్యంగా తీసుకుందాం. ఆయన అనుభవించిన శ్రమల్లో మనం అనుభవించిన అంతండి ఘోరంత అంతే. ఇంత ఘోరంత విశ్వాసము మనము, అందుకనే అంది ఆవగింజంత విశ్వాసం కలిగి ఉంటే మీరు ఈ కొండను ఇక్కడ నుంచి అటు పొమ్మంటే పోదా అని ప్రభు చెప్పాడు. ఆవగింజంత విశ్వాసం కలిగి దేవుని కృపకు పాత్రలు అవుతుంది. ఈ పాప లోకం నుంచి, ఈ భ్రష్ట జీవితం నుంచి, నిత్య నరకాగ్ని నుంచి తప్పించడానికి దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ అంత్య దినాల్లో నశించిపోకుండా నన్ను, నా కుటుంబాన్ని, నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడటానికి దేవుని పరిశుద్ధాత్మ ఇదిగో సంచారం చేస్తూ ఉందండి. ఎవరు దేవుని కోసం మొరపెడతారో, ఎవరు దేవుని సన్నిధిలో కన్నీరు కాచి తమ పాపం జీవితాల గురించి పశ్చాత్తాపడి దేవుని యొక్క వాక్యపు వెలుగులోకి వస్తారు, వారందరినీ రక్షించి తన సన్నిధికి చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఆ యొక్క సన్నిధి చేరటానికి నువ్వు నేను సిద్ధంగా ఉన్నామా? ఆ సిద్ధపాటును ఇప్పటికీ లేకపోయినా కనీసం ఇప్పటి నుంచైనా నిండు మనసుతో, విరిగి నలిగిన హృదయంతో దేవుని పాదాల చెంతకు చేరి ఆయన కృపకు పాత్రలవాడు. ఇదిగో యోబు గారు ఎలా ఆశీర్వదించబడ్డాడో, బిడ్డలందరూ చనిపోయారు, ఆస్తులన్నీ పోయి, కానీ ఆ తర్వాత ఈ శ్రమలు, ఈ సోదరులన్నింటినీ ఆయన జయించి గెలిచాడు. భూమిలో నుంచి విత్తనము బయటికి ఎలా భూమిని చీల్చుకొని బయటికి వచ్చి విజయంతో, జయముతో తల పైకెత్తి ఆ మొక్క ఎదిగి మహావృక్షమైందో విశ్వాసంలో, ఆ రీతిగానే యోబు గారు ఈ సోదరులు వీటన్నిటిని జయించి గెలిచాడు. ఇప్పుడు రెండంత దీవితడు. అతనికి మొదట ఉన్న దీవెనల కంటే ఇప్పుడు రెండంత దీవెనలకు పాత్రలై దేవుని యొక్క కృపలో వదిలి 4 తరాలను చూశాడు. 4 తరాలు జీవించి ప్రభువునందు నిద్రించాడు. అలాంటి ఉన్నతమైనటువంటి జీవితాన్ని, అలాంటి దేవుని కృపను పొందటానికి తాత్కాలికంగా మనకు ఎదురయ్యే ఈ సమస్యలు, సోదరులన్నిటిని విశ్వాసంతో జయించి దేవుని కృపకు పాత్రలు కావాలని కొద్ది మాటలు మనందరి వెటికిళ్ళు దేవుడు దీవించి ఆశీర్వదించాలని భావిస్తూ కొద్ది మాటలు ముగిస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. మహాకృప కలిగిన మా తండ్రి, ప్రేమగా చేసిన ఆయన, ఇదిగోనైనా మీ పరిశుద్ధ గ్రంథము నుంచి అయినా మీ చేతనైనా కీర్తించబడినటువంటి, మీ చేతనైనా పోడబడినటువంటి యోబు గారి
జీవిత చరిత్రలో కొన్ని అంశాలను మేము నాయన సాదృశ్యంగా తీసుకొని ప్రభువ వాక్య పరిచర్య చేసి ఉండగా నా తండ్రి మమ్మల్ని అందరినీ గుర్తు చేసుకోండి నాయన. అల్పులు బలహీనులు నాయన అంత్య దినాల్లో బ్రతుకుతున్నావు నాయన. భయంకరమైన పరిస్థితులు నడుమ బ్రతుకుతున్నావు నాయన. హృదయాలు కఠినమైపోతూ ఉన్నాయి నాయన. ఇలాంటి పరిస్థితుల్లో నా తండ్రి మీ వాక్యము నాయన మా అందరి హృదయాలలో నాయన ఫలింపచేయండి నాయన. ఇదిగో నాయన, పాపం నుంచి శాపం నుంచి మేమందరం విడుదల పొంది యోగు గారిలాగా నాయన రెండింతగా దీవులు పొంది మీ సన్నిధికి పరలోక రాజ్యంలో ప్రవేశించినట్లుగా మమ్మలను మా కుటుంబాలను నాయనా మేము నడిపించమని ఈ కొద్ది మాటలు యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్.